దిక్కుల్లో పారుతున్న నరసింహ ఈ దేవుడు నరసింహ కదిరే నరసింహ పరమతమో కలిగిన వాడ కదిరే నరసింహ ఈ దేవుడు నరసింహ గాలిగోపురమ కలిగిన వాడు కదిరే నరసింహ దేవుడు నరసింహ ఐకజములకి పాదముతన కన్నున పతాడు ఈ దేవుడు నరసింహ అరగంపు చక్రము కలిగిన వాడు కదిరే నరసింహ దేవుడు నరసింహ ఎవరమ్మాయ పల్లమ్మ నా భక్తురాల అమ్మ హరి భక్తురాల అమ్మ ఎవరమ్మ ఎవల్లమ్మ ఓ భక్తురాల హరి భక్తురాల ఊరి యావుత పేరు యావుత నదో కల్పమ్మ అమ్మ నా భక్తురాల ఊరు యావుదో బల్లి యావుదో నాదో జలబమ్మ ఓ భక్తురాల యావుత పట్టణమౌద నదో కల్పమ్మ అమ్మ నా భక్తురాల అమ్మ పల్లి యావుదో పట్నం యావుదో నాదో జలబమ్మ హరి భక్తురాల అమ్మ భక్తురాల ఎవరు నీవు నీకు పల్లె పథకులు గోతనామదేమో మాత ఒకసారి తెలుపు తల్లి అన్నా దండమన్నా 10,000 దండమో కదిరి దేవుడా కదిరి దేవుడా అవునమ్మ భక్తురాల 10,000 దండమో కదిరి దేవుడా పడమటి రాజ్యము పావుకొండన్న మాదియ పట్టణమే మాదియ పట్టణము స్వామి అవునమ్మ మట రాజ్యము పావనన్న మాది పట్టణము మాది పట్టణమే పావుకొండ పరిపాలన చేసే చిన్నగిరెడ్డి నా ప్రాణనాథుడే అవునమ్మ భక్తురాల కొండ పరిపాలన చేసే చిన్నగిరెడ్డి నా భరత గారు స్వామి మహాని బాబా ఏమిటమ్మా అందమైన మీ పాదములకు 10,000 వందనములు స్వామి సఖీ బాగా చల్లగా నిన్ను నిలవర్తలు భక్తురాల మరి పడమటొక్క రాజ్యము అవును పావుకొండాపురి పట్టణము అవును తల్లి ఆ పావుకొండ పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి భార్య అయినా మరి నా పేరు శీలమ కొండమ్మ అంటారు స్వామి అవునమ్మ భక్తురాల నా యొక్క పలిక వృత్తాంతం నేను తెలిపాను తెలిపిన మరి మీరెవరు మీ యొక్క నామధేయం ఏమిటో ఒక్కసారి మాకు తెలపండి స్వామి ఏమిటమ్మా భక్తురాల ఆహా. మేము ఎవరు మా యొక్క కొలగొత్త నామదేవం అడుగుతున్నావా అలాగే తెలుపుతున్నా అలాగే తల్లి ఆహా ఐ పరమట దేశమ భద్రాచలము నాది కలగమ్మ నా భక్తురాల పరమడ దేశం భద్రాచలము నాది గలదమ్మ ఓ భక్తురా భద్రాచలము వాడుతున్నది జగపితలన నా అమ్మ భద్రాచలము ఏలుతున్నాడు దేశద్రి చలన ఓ భక్తురాల భద్రాచలన భార్యగలతో తల్లి పేలూరు నా భక్తురాల దేశద్రి చలన భార్య గలదు తల్లి పేలూరు ఓ భక్తురాల పేలూరమ్మ గర్భమందున ప్రేమతో ఏడుగురు నా భక్తురాల పేలూరమ్మ గర్భమందున ప్రేమతో ఏడుగురమ్మ ఓ భక్తురాల అమ్మ భక్తురాల స్వామి పరమట దేశము భద్రాచలము ఆహా భద్రాచలము వేడుతున్నది తండ్రి శేషాచరణ అవును దేవా శేషాచరణ భార్య గర్భమ్మ తల్లి పేలూరమ్మ ఆహా ఆ పేలూరమ్మ గర్భమందున ప్రేమతో ఏడుగురు కుమారులు జన్మించినమ్మ తల్లి మరి ఆ 7 మంది ఎవరెవరు స్వామి అందరికన్నా పెద్దవ అందరికన్నా పెద్దవాడమ్మ పెద్దవాడ పూలేతో అమ్మ నా భక్తురాల అమ్మ అందరికన్నా పెద్దవాడమ్మ పెదవో బోలేకో ఓ భక్తురాల ఆయన కన్నా తిన్నవాడమ్మ తినవో పూలేతో అమ్మ నా భక్తురాల ఆయన కన్నా చిన్నవాడమ్మ చిన్నవో బోలేసా ఓ భక్తురాల ఆయన కన్నా తిన్నవాడమ్మ కదరి నరసింహ ఏ దేవుడు నరసింహ ఆయన కన్నా చిన్నవాడమ్మ దేవుడు నరసింహ ఆయన కన్నా
భక్తురలా అమ్మా భక్తురాలా, స్వామి అందరికన్నా పెద్దవాడు పెద్దవాబులేసు, ఆహా ఆయన కన్నా చిన్నవాడు చిన్నవాబులేసు. అవును దేవా, ఆయన కన్నా చిన్నవాడు నేనైన కాతు నరసింహస్వామి, అవును స్వామి, నాకన్నా చిన్నవాడు గణమద్దలేటి, ఆహా ఆయన కన్నా చిన్నవాడు గోపాలస్వామి, అవును దేవా, ఆయన కన్నా చిన్నవాడు గోవిందరాజు, ఆహా మా హారుగురి కన్నా చిన్నవాడు శ్రీ వెంకటేశ్వరమ్మ. భక్తురాలా, చాలా సంతోషం అయ్యా స్వామి. అమ్మా భక్తురాలా, మహాన్ని బావా, వేళగాని వేళలో పొద్దుగాని పొద్దులో మా కదరి కోవిల వద్దకు చలికి ముగ్గులు పోసి మమ్మల్ని తలంపు చేస్తున్న కారణమేమో తల్లి. తెలుపుదని ఆలకించండి దేవా. జై రాధికారమణ గోవింద గోవిందా అన్న ఏమీ లేక నేను రాలేదు స్వామి నీకో వేళకి, మీకో వేళకి ఏమి లేక నేను రాలేదన్నా నీకు వేళకు, నీకు వేళకే మాకు ధనము ఉన్నది ధాన్యమున్నది పావుగొండాలోనా మానగారిలోనా ఉన్నది ధన్యమున్నది పాలుగొండాలోనా, పావుగొండాలోనా 6 మంది కొడుకుల సంపద మాకు కలిగినారే, ఏమిటమ్మా భక్తురాలా, ఏమిటి తల్లి? మాకు కలిగినారే. 6 మంది కొడుకుల సంపద నాకు కలిగినారే. నారే ఆడబిడ్డ సంతానము లేక నేను వచ్చినానే, కోవెలకొచ్చాను. ఎటువంటి బైబిల్ పలుకుతున్నావు తల్లి నువ్వు? సంతానము కొరకై కోవెలకొచ్చానే, కోవెలకొచ్చానే. ఆడబిడ్డ సంతానము రన్నా నాకివ్వరన్నా, నాకే కావాలనే. ఆడబిడ్డ సంతానమోరన్నా నాకే కావాలనే. ఓ భక్తురలా స్వామి కదిరి దేవతలారా, ఏమిటమ్మా? ధనము ఉన్నది ధాన్యమున్నది అవును, వేలడానికి రాజ్యము కలిగిన కలిగిన 6 మంది కొడుకులు కోడాన్న సంపద మాకు కలిగిన కలిగిన ఆడబిడ్డ సంతానము లేక మీ కోవెల ముందర శిరసు కిందకి సిరిపాదము పైన తపస్సు పట్టాను స్వామి. అటువంటి ఆడబిడ్డ సంతానమైన నాకు కావాల దేవా. ఏమిటమ్మా భక్తురాలా, ఆహా ఒక ఆడబాల సంతానము కోసమై మా కదిరి కోవిల వద్దకు చలికి ముగ్గులు పోసి మమ్మల్ని తలంపు చేస్తున్నావా తల్లి? అవును స్వామి, అయినా ఆయక విధానము తలుపుతూ ఆలకించమమ్మా. ఆడబాల సంతానము నీకు అవసరము లేదు, నా భక్తురాలా. ఆడబాల సంతానము నీకు అవసరము లేదు. ఓ భక్తురాలా ఆడ జన్మము అమరగాని అతికంత సుఖము నా భక్తురాలా. ఆడబాల సంతానము నీకు అతి ఎంత సుఖము. ఓ భక్తురాలా అమరుకుంటూ ఆడ జన్మము అడవుల్ల పాలు నా భక్తురాలా. అమరకుంటయో ఆడ చందము అడవుల్ల పాలు. ఓ భక్తురాలా పట్టణ తపస్సు వెళితే నీవు పలగొండ తెరవమ్మా నా భక్తురాలా. పట్టెల వర్ష మొదలై నీవు పలకొండ చేరమ్మ నా ముద్దు చెల్లెలా. అమ్మా భక్తురాలా, స్వామి ఆడబాల సంతానము నీకు అవసరం లేదు. ఆహా ఆడదమ్ము అమృత అతికంత సుఖము అమరకుంటే అడవుల పాలవున్న మా భక్తురాలా. అందుకని నేను పట్టిన తపస్సు వెళితే వెంటనే నీ పాల్గొని తెరవమ్మా. స్వామి కదిరి దేవతలారా, ఏమిటమ్మా? ఆడబిడ్డ సంతానమైన నాకు ఇవ్వకపోయినా ఇవ్వకపోయినా ఇలాంటి కదిరి కోవెల ముందర మరి ఎటువంటి ఆయన అర్థము జరుగుతుందో తెలిసి ఉన్నదా స్వామి? ఏమి జరుగును తల్లి? తెలుగుని ఆలకించండి దేవా. గోవిందా అన్న రామ రామవో రామ 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 హరియ రామ గోవింద రామ రామ రామ. స్వామి కదా దేవతలారా, గోవింద ఆడబిడ్డ సంతానము దేవా ఇవ్వకపోతేను
మీ పాదాల చెంతనే నా ప్రాణములైన అర్పిస్తాను స్వామి. ఆహా ఏయ్! ఏయ్! ఆగు తల్లి కుచలాటియో బాకరీత కదరీ నరసింహ దేవుడు నరసింహ ఐదు పొలములో నిమ్మ పొలములో తెలుచేత పట్ట కదరీ నరసింహ భక్తురాలు కొండమ్మ దాటికి తలబెట్టినాడు దేవుడు నరసింహ వార శనివారము నాడు కొండ భక్తులతో నా భక్తురాల మేము ఇచ్చిన పండు పొలములు పోతాయమ్మ నా భక్తురాల పండు తిన్న 10 కడియాలకు బాలా జన్మించును నా భక్తురాల పుట్టబోయని చిన్న బిడ్డకు చిన్నమ్మని పేరు పెట్టావమ్మ నగరిదేవా. అమ్మ భక్తురాలా స్వామి. వార శనివారము నాడు ఆహా. తల స్నానము చేసి చేసి మేము ఇచ్చిన పండు పొలముల భోంచేయగా ఆహా. పండు తిన్న 10 గడియలకు ఒక ఆడబల సంతానమవును. ఆ పుట్టబోయని చిన్న బిడ్డకు చిన్నమ్మని నామకరణము చేయవమ్మ భక్తురాలా. అలాగనే స్వామి.